సంవత్సరాలు లేకపోతే ఇంత అనుభవం ఉంది కదా అని. మరి ఇంత అనుభవం ఉన్న నువ్వు ఏం చేసావు తల్లి పిఠాపురానికి అని నేను అడుగుతాను. ఓకే. మీరేమైనా మోడల్ నియోజకవర్గంగా ఈ దేశంలో లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రథమ స్థాయిలో ఏమైనా నిలబెట్టగలిగారా? 40 సంవత్సరాల అనుభవం మన జిల్లాకు కానీ, మన రాష్ట్రానికి కానీ, మన మన నియోజకవర్గానికి కానీ ఏదైనా ప్రథమ స్థాయిలో ఉంది. లేకపోతే ఇప్పుడు లేకపోవచ్చు, నేను పనిచేసిన అప్పుడు అని చెప్పి ఆవిడ ఏమైనా ధైర్యంగా చెప్పగలరా? నేనేమంటానంటే వాళ్ళకున్న రాజకీయాన్ని మీరన్నట్టుగా ఆవిడకి మంచి పేరు ఉంది. మన జిల్లాకో మన నియోజకవర్గానికో మంచి పేరు తేలా. ఆవిడకి మంచి పేరు ఉంది. ఓకే. సో ఒక రాజకీయ నాయకుడికి మంచి పేరు ఎంత ఇంపార్టెంటో ఆ రాజకీయ నాయకుడు ఎక్కడ ఏ నియోజకవర్గంలో లేకపోతే ఏ కాన్స్టిట్యున్సీలో పనిచేస్తా ఉన్నారో ఆ నియోజకవర్గానికి మంచి పేరు వస్తే అది రాష్ట్రం దేశం చూస్తుంది, పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. 40 సంవత్సరాలు ఉన్న ఇండస్ట్రీలో కూడా ప్రతి ఎమ్మెల్యే ఏం చేస్తారో అదే చేశారు, ప్రతి ఎంపీ ఏం చేస్తారో అదే చేశారు. ఇప్పుడు ఎంపీగా అయిన తర్వాత అది కూడా చేయలేదంటాను నేను. ఓకే. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి నాకు 25 ఎంపీలు వస్తే మెడలు వంచుతాను అన్నాడు. మరి ఈవిడైతే ఎంపీగా గెలిచారుగా, చాలా మంది ఎంపీలుగా గెలిచారుగా. ఏమి మెడలు వంచి ఒక ఎంపీగా ఈ జిల్లాకు అధిక వేరే జిల్లాలతో పోల్చుకుంటే అధికంగా ఈవిడ ఎంపీగా ఏమైనా తెచ్చిందా? ఇంత వందల మంది ఎంపీలు మన దేశంలో ఉన్నారు. ఈవిడ నేను మోదీ మెదలు వంచి లేకపోతే మన జగన్ గారి దగ్గర నుండి ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు ఏదైనా అడిషనల్గా ఏమైనా వెరైటీగా తెచ్చానని చెప్పారా? అందరూ ఏం చేశారో అదే చేశారు. నేను ఎక్కడో రైల్వే ఇక్కడ ట్రాక్ తెచ్చాను, ఎక్కడో హాస్పిటల్ కట్టించాను, మరి ఇంకోటి ఏదో చేశాను. అమ్మ అవి అందరూ చేస్తారు తల్లి, అంతకు మించి నువ్వేమైనా చేసావా? లేదు నేను అదే 40 సంవత్సరాలు నువ్వు ఏమీ చేయలేకపోయావు తల్లి. దయచేసి పెద్దావిడ అయ్యావు, రెస్ట్ తీసుకుంటే యువతకు అవకాశం ఇవ్వు. మీ పార్టీలో చాలా మంది యువత ఉన్నారుగా, ఎమ్మెల్యేలకి ఇంకెవరు పనికిరారా? చాలా మంది ఉన్నారుగా. యువతకి ఇస్తే వాళ్ళ ఆలోచనలు మరింత పెరగట్టడానికి అవకాశం ఉంటుంది. పెద్దవారు అయ్యారు, మీరు పక్కన కూర్చోండి అని చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఓకే, చాలా మంచి పాయింట్.